కోటెప్రసాద్ గారు, టికెట్ విషయంలో చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. ఇప్పుడు అంతా సెట్ అయిందా? అంటే ఆ రోజు అకామిడేట్ చేయలేకపోతున్నాము అని అంటే కొంత బాధేసింది. కొంత కాదు, బాగానే ఓడిపోయినప్పుడు కన్నా కూడా టికెట్ ఇవ్వము అని చెప్పినప్పుడు కొంత ఆవేదన అయితే వచ్చింది. అది ఎందుకు అని అంటే ఈ 5 సంవత్సరాలు ప్రజల్లో ఎక్కువగా తిరగటం కానీ, వాళ్ళతో అనుబంధం ఏర్పాటు చేసుకోవడంలో కానీ మమేకమైపోయి తిరిగాను. ఒక్కసారిగా నీకు లేదు అనేసరికి కొంచెం బాధ అయితే కలిగింది. మీరు చూడ్డానికి చాలా గంభీరంగా ఉంటారు. అంత హర్ట్ అవ్వాల్సిన, అంటే చాలా మందికి టికెట్ రాలేదు కదా, వాళ్ళంతా కూడా ఎమోషనల్గా ఏడవడం అలా చేయలేదు. మీరు అంత హర్ట్ అవ్వాల్సిన అవసరం ఏంటి అని? అంటే అక్కడ జనరల్గా ప్రజలు మాట్లాడుకునేదే చంద్రబాబు నాయుడు గారు నేను కలవడానికి వెళ్ళినప్పుడు ఒక మాట అన్నారు, నీ బాడీ లాంగ్వేజ్ బాగోలేదు, మార్చుకోవాలని చెప్పాను అని అనేసరికి నాకు చాలా బాధేసింది. అయితే నేను చాలామంది నాకు చెప్తూ ఉంటారు స్నేహితులు, కొంచెం అందరినీ నవ్వుతా పలకరించు అని. అది మేడ్ డిఫెక్ట్, అది జీన్లో వచ్చింది, అది మార్చుకోవాలన్నా. అయినా కానీ చాలా మార్పు చేసుకున్నా. నేను చేసుకుని నాకు బాగా దగ్గరగా పరిచయస్తులు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ అయితే నాతో ఉన్నంత క్లోజ్గా ఎవరు ఉండరు. ఎందుకంటే ఒక్కసారి పరిచయం అయితే ఇంకా బాగా రిలేషన్ అనేది ఉంటుంది. కొత్తవాడు కనబడితే మనకి తెలియదు కదా, ఎందుకులే అన్నట్టుగా కానీ వాళ్ళు నేను వాళ్ళకి తెలుసు కదా. ప్రతి ఒక్కరు ఏం చెప్తారంటే, నువ్వు వాళ్ళని గుర్తుంచుకోవచ్చు కానీ నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళందరూ నువ్వు పరిచయస్తుడివే అనుకుంటారు, కనబడినప్పుడు అందరినీ పలకరించాను అంటే అది లాస్ట్ 5 yearsలో చాలా మార్పు చేసుకున్నాను. కొంచెం అది అనేసరికి బాగా దానివల్లనే సీట్ ఇవ్వట్లేదు అనేసరికి నాకు చాలా బాధేసింది.